గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం జరిపినటువంటి పోరాటం, ఉద్యమం, నిరసన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని గుర్తుండేలా చేస్తాయి, గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి. తెలంగాణ అసాధ్యం అనుకున్నారు, అస్సలే కాదనుకున్నారు, రాదనుకున్నారు. ఒకవేళ వచ్చినా కానీ ఎలాంటి తెలంగాణలో మీరు ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి విపరీతమైనటువంటి అది వక్రీకరణలు అనుకుంటారా, లేకుంటే విమర్శలు అనుకుంటారా? తెలంగాణ నష్టపోయింది నిజమే, కానీ ఇంత బలవంతుల మధ్యలో ఈ దేశాన్నే శాసించే ఒక బలమైన సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి సందర్భంలో అది సాధ్యమవుతుందా? తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే తెలంగాణ బ్రతుకులు బాగుపడతాయి, కానీ ఇంత బలవంతుల మధ్యలో సాధ్యమవుతుందా అనే అనుమానం తెలంగాణ వచ్చే వరకు కూడా మాకు కొనసాగుతూనే ఉంది. చాలా సంఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి అంటే ప్రజా మద్దతు ఉందా లేదా అని అనుకున్న టైంలో ఎస్ మాకు మద్దతు ఉంది అని నిరూపించుకోవడానికి ప్రతిసారి రాజీనామాలు చేసేది, ప్రతిసారి ఉప ఎన్నికలు వచ్చేది. గడ్డిపోచలాగా పాడేస్తాం పదవులని. నిజానికి వార్డు మెంబర్గా రాజీనామా చేయాలంటే భయం వేసేటువంటి ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, అంతెందుకు నామినేటెడ్గా అయినటువంటి ఎమ్మెల్సీలను కూడా రాజీనామా చేయించినారు. ఇక్కడ నుండి ఢిల్లీకి కార్లలో పోదామని ఒక ప్రపోజల్ పెట్టారు. దాదాపు 600 కార్లు హైదరాబాదు నడిబొడ్డున చార్మినార్ దగ్గరలో చంద్రాయనగుట్ట ప్రాంతం నుండి సిటీని చీల్చుకుంటూ మా 600 కార్లు ఢిల్లీ వరకు 3 రోజులు ప్రయాణం చేసినాం. ఎవరైతే ఒరిజినల్గా అక్కడ ప్రాణత్యాగం చేశారో, ఎవరైతే ఉద్యమకారులుగా ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి చెందినటువంటి వారిని మీరు మర్చిపోయారు. బాగా గుర్తున్నది ఆ ఎపిసోడ్ అంతా కూడా 2009 నుండి 2014 వరకు నేనే వ్యక్తిగతంగా 22 శవాలను మోసి ఉంటాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సకల జనుల సమ్మె, సాగరహారం, సడక్ బంద్, మిలియన్ మార్చ్ ఇవన్నీ నిరసన రూపాలు కాదు, ఒక్క గొంతుకగా తెలంగాణ కావాలి అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి కార్యక్రమాలు. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం జరిపినటువంటి పోరాటం, ఉద్యమం, నిరసన కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని గుర్తుండేలా చేస్తాయి, గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితులు. ప్రస్తుతం పుష్కర కాలం పూర్తయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. అప్పుడు ఉద్యమ రూపాలు, లాబీయింగ్లు, స్వపక్షం విపక్షంలో జరిగినటువంటి వ్యతిరేకత అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకొని మరొకసారి నెమరేసుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు టీఆర్ఎస్ అంటే అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి లీడర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కవిత, మీకు కూడా. ఎందుకంటే తెలంగాణ సమాజంతో పాటు 4th ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు కాబట్టి దాంట్లో బహుశా వ్యక్తిగతంగా మీరు వేరే ఏ సంస్థలు ఉన్నా మీరు కూడా వ్యక్తిగతంగా తెలంగాణ కోసం కొట్లాడినారు కాబట్టి మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో ఒక్కసారి తెలంగాణ అసాధ్యం అనుకున్నారు, అస్సలే కాదనుకున్నారు, రాదనుకున్నారు. ఒకవేళ వచ్చినా కానీ ఎలాంటి తెలంగాణలో మీరు ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి విపరీతమైనటువంటి అది వక్రీకరణలు అనుకుంటారా, లేకుంటే విమర్శలు అనుకుంటారా? ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు 12 ఏళ్లకు వచ్చేసాం మనం. ఒక్కసారి మనం ఇక్కడ కూర్చొని వెనక్కి ఆలోచించుకుంటే ఆ ఉద్యమ రూపాలు కావచ్చు, మారినటువంటి పరిస్థితులు, వీటన్నిటిని నెమరేసుకుంటే వెరీ ఫస్ట్ టైం మీరు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నాను, తెలంగాణ ఒక నినాదంగా మారుతోంది, జై తెలంగాణ అని మీరు ముందుకెళ్తున్నారు అనుకున్నప్పుడు వెరీ ఫస్ట్ థాట్ ఏమొచ్చింది మీకు? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అంటున్నా తెలంగాణ కోసం పోరాటంలో మీరు ఉన్నారు. మేము 92లో తెలంగాణ ఉద్యమానికి వచ్చినాను కవిత. నేను 92లో అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ 2nd ఇయర్ ఉన్నాను. అప్పటికే మేము పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా నిషేధించబడ్డాయి. మేము విద్యార్థి ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఆ విద్యార్థి ఆర్గనైజేషన్స్, తర్వాత యువజన ఆర్గనైజేషన్స్, మెయిన్ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నిషేధించబడ్డ తర్వాత ఏదో ఒక కవర్ ఆర్గనైజేషన్ పేరు మీద పనిచేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి మేము ఆనాడు భువనగిరిలో తెలంగాణ విద్యార్థి సంఘం అని ఒక బ్యానర్ పేరుతోటి
కొన్ని యాక్టివిటీస్ చేసేవాళ్ళం. పెద్ద యాక్టివిటీస్ ఏం కాదు కానీ విద్యార్థుల్ని ఏదో వెల్కమ్ సంబంధించినటువంటి అదేవిధంగా ఫేర్వెల్ పార్టీలు ఇటువంటివి చేస్తూ, అంటే ఒక ఉద్యమ సంస్థని నెలకొల్పాలి అనే ఒక ఆలోచన 92లో. వాస్తవానికి నేను టీఆర్ఎస్ కంటే ముందు కూడా తెలంగాణ విద్యార్థి సంఘంగా పనిచేసినటువంటి సందర్భాలు అనేది. ఆ తర్వాత 94లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 96లో మళ్ళీ మహాసభలో నేను ఒక కార్యకర్తగా చాలా సీరియస్గా పనిచేసినాను. 97లో కూడా నేను వ్యక్తిగతంగా ఎక్కడ జనసభకు సంబంధించినటువంటి సభ వరంగల్లో జరిగితే నేను అందులో పాల్గొన్నాను. సో అట్లా 92లో మీరు అన్నట్టుగా మొట్టమొదటిది ఏంటంటే బేస్ లైన్. మీరు చెప్పినట్టుగా బేస్ లైన్ ఏంటి? తెలంగాణ అంచబడ్డది, తెలంగాణ నష్టపోయింది, మెర్జర్ తర్వాత తెలంగాణకు నష్టం జరిగింది. కాబట్టి మేము పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో పీడిత వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం పనిచేస్తున్నటువంటిది. కాబట్టి తెలంగాణ వస్తే లాభం జరుగుతుందనేటువంటి ఆలోచనలు 69 నుంచి ఉన్నటువంటి సందర్భంలో దాని కొనసాగింపుగా జరిగినటువంటి దాంట్లో, సో తెలంగాణ పేరు మీద ఒక సంస్థ ముందుకు వస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ముందు మేము కొంతమంది మిత్రుడం. సో అదంతా పెద్దగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటిది కాదు, ప్రచారం జరిగింది కాదు, కొంతమంది. సో మా ఆలోచనలని మేము అప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చినాం అంతే తప్ప పెద్దగా యాక్టివిటీస్ ఏం పాల్గొనలేదు. 96 తర్వాత చాలా యాక్టివ్గా పనిచేసినాం. అయితే నువ్వు అన్నట్టుగా 92లో తెలంగాణ అనేటువంటి పదం వాడటం, అంటే ముందు నుంచి కూడా 69 నుంచి కూడా తెలంగాణ ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. 56 మెర్జర్ నుంచే నిజానికి తెలంగాణ మళ్ళీ కలవాలి, నష్టపోయింది అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ 92లో మేము అనుకుంటున్నప్పుడు తెలంగాణ నష్టపోయింది నిజమే, కానీ ఇంత బలవంతుల మధ్యలో ఈ దేశాన్నే శాసించే ఒక బలమైన సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి సందర్భంలో అది సాధ్యమవుతుందా అనే ఒక భయం ఉంటుండే. కానీ మా ఆలోచనలన్నీ కూడా కొంత రెబల్గానే ఉంటుండే. కాబట్టి కొట్లాడదాం, అందరూ పనిచేస్తూ ఉన్నారు, అందరూ తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉన్నారు, దాంట్లో మనం కూడా ఎందుకు భాగం కావద్దు అనే దాంతో పోతున్నాం. దాంట్లో ఏం పరిమితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి లక్ష్యాలు లేవు. ఇది కొట్లాడడం ద్వారా ఇంకేదో పదవులు వస్తాయనే ఆలోచన లేదు. ఒక యాక్టివిస్ట్గా పనిచేసుకుంటూ వస్తున్నాం. ఒకవైపు నేను చదువుకుంటూనే మరోవైపు కొంత యాక్టివ్గా పనిచేసినాం. కానీ 95 తర్వాత కూడా హెరిటేజ్లో నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ సైడ్ జాయిన్ అయినాను ఉద్యోగంలోని. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన రాయలసీమలో 4 ప్లాంట్లు పెట్టినాడు అప్పటికి, డైరీ ప్లాంట్లు. ఆ డైరీ ప్లాంట్ల తర్వాత 5వ ప్లాంట్ నార్కట్పల్లిలో పెట్టినాడు. ఆ నార్కట్పల్లిలో ప్లాంట్ పెడితే ఉద్యోగ అవకాశాలు వస్తే నేను అప్లై చేసుకుంటే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ 95 తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఆయన సంస్థల్ని పనిచేసుకుంటూ ఒకవైపు తెలంగాణ విద్యార్థి ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు అనేటువంటిది కొంత భయంతో ఉద్యమంలో పాల్గొంటుంటే. ఎందుకంటే ఒకవైపు ఏమో నా సర్వైవల్, నాకు ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం లేకపోతే మనుగడ కష్టం, మరోవైపు ఏమో ఆకాంక్ష తెలంగాణ కావాలి అని. సో అట్లా మీరు అన్నట్టుగా ముందు ప్రారంభంలో విద్యార్థిగా కొంత చైతన్యంతో కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నా కానీ కొద్దిగా పోతున్న కొద్దీ ఓ 4 ఏళ్ల తర్వాత కొద్దిగా భయం ఉండేది, కాంక్ష ఉన్నా కానీ మళ్ళీ నా సర్వైవల్ ఎట్లా అనేటువంటిది. సో అట్లా 99 వరకు చాలా దాచుకుంటూ, నిజానికి ఒక నిషేధించినటువంటి సంస్థలలో పనిచేసినాం అనేటువంటి భయంతో పనిచేస్తుంటివి. నిజానికి 2 కూడా నిషేధిత సంస్థలు కావు. మహాసభ కావచ్చు, జనసభ కావచ్చు. ఆనాడు మహాసభలో మన వి ప్రకాష్ గారు, చెరుకు సుధాకర్ గారు, మా దగ్గర అడ్వకేట్ భరత్, తర్వాత ఇన్నయ్య, వీళ్ళందరూ కూడా సూర్యాపేట వేదికగా మహాసభని, అదేవిధంగా జనసభనేమో ఆకుల భూమయ్య గారు, హనుమాన్లు గారు ఆనాడు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేసినారు. సో అట్లా ఓవరాల్గా ఏంటంటే హనుమాన్లు కాదు, ఆకుల భూమయ్య గారు. సో ఏ సంస్థలు ఏ ఉన్నా మేము అనుకునే వాళ్ళం ఏంటంటే మాలాంటి వాళ్ళం. ఆనాడు నేను సామాన్యుడిని, నిజానికి యాక్టివిస్ట్ని. సరే 2001లో వచ్చిన తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి నాకు అవకాశం ఇచ్చి నేను ఒక లీడర్గా ఎదిగినాను. కానీ అంతకుముందు ఒక కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే తెలంగాణ బ్రతుకులు బాగుపడతాయి, కానీ ఇంత బలవంతుల మధ్యలో సాధ్యమవుతుందా అనే అనుమానం తెలంగాణ వచ్చే వరకు కూడా మాకు కొనసాగుతూనే ఉన్నది. అంత ఉద్యమం తీవ్ర స్థాయిలో చేస్తున్నప్పటికి కూడా ఆందోళనలు అవుతున్నాయి, నిరసనలు అవుతున్నాయి. ఈ తెలంగాణ సమాజం అంతా ఏకమైపోయింది, ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు అంటారు, అన్ని ముందుకు వచ్చినప్పుడు కూడా డౌట్ఫుల్ గానే ఉంది. అంటే లేదు కవిత, మీరు అనేటువంటి సమయమేమో
2009 తర్వాత మీరు చెప్పేది ఇది ఆ 9 నుండి 14 మధ్యలో ఇదంతా కూడా అందరూ ఒకటవుతున్నది. కానీ 95, 92 నుంచి వెళ్ళి దాదాపు 2001 వరకు అయితే తెలంగాణ పేరు మీద ఏ సంస్థ వచ్చినా ఒక భయమైనటువంటి పరిస్థితి, ఒక భయమైన వాతావరణం మధ్యలే ఒక నిషేధిత సంస్థతో మేము పనిచేస్తున్నామా అనేటువంటి భయంతో మాత్రమే పనిచేసేవాళ్ళం. అది ఎంత పెద్ద సభ కానీ, వరంగల్లో జరిగింది లక్షలాది వచ్చిన సభ కానీ, సూర్యాపేటలో జరిగిన వేలాదిగా మంది వచ్చిన సభ కానీ, సభ అయినంతసేపు ఉత్సాహంగానే ఉండేవాళ్ళం. సభ తర్వాత భయంతో ఇంటికి చేరుకునేవాళ్ళం. ఈ సభకు వేస్తే మా మీద ఏమన్నా నిర్బంధం ఉంటుందేమో, కేసులు అవుతాయేమో అని ఒక భయం ఉంటుండే. అబ్బో తెలంగాణ అనే పేరు ఎత్తుకుంటే ఇది ఒక నిషిద్ధ పదం లాగా అయిపోయింది. అప్పటికే ఆనాడు యనమల రామకృష్ణుడు మీకు బహుశా గుర్తుండుంటుంది, వినయ్ భాస్కర్ గారి ఇప్పుడు ఎమ్మెల్యే మా వినయ్ భాస్కర్ గారి అన్న ప్రణయ్ భాస్కర్ గారు తెలంగాణ అంటే తెలంగాణ అనొద్దండి వెనుకబడ్డ ప్రాంతం అనాలి అనేటువంటి పరిస్థితి, అంటే తెలంగాణ పదాన్నే నిషేధించినటువంటి పరిస్థితి. ఇంకా తెలంగాణ జెండాను ఎత్తుకొని ఎట్లా పోతాం మేము? సో అదేమో ఒక ఫేజ్. నిజానికి 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమయ్యే వరకు కూడా, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైన తర్వాత కూడా అనుమానాలే మీరు చెప్పినట్టుగా. 2009 వరకు కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. ఎందుకో సందర్భోచితంగా సమాజం నుంచి రావాల్సినంత స్పందన రావటం లేదు. బహుశా మీరు కూడా 2006, 2007 తర్వాత నుంచి మీరు కూడా దగ్గర నుంచి గమనించి ఉంటారు. 2001 నుండి 2009 వరకు నేను బలంగా మేము దగ్గరగా చూసినాము కేసీఆర్ గారితో. వారితోటి ఆల్మోస్ట్ రోజుకి 15-16 గంటలు ఉండేవాళ్ళం. నేను అప్పుడు యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర సమితికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొనసాగింది. నేను మొట్టమొదటి అధ్యక్షుడిని కూడా. సో ఆ అవకాశంతో కేసీఆర్ గారితో రోజు కూర్చునేటువంటి అవకాశం ఉండే, మాకు రోజు మాట్లాడుకునే అవకాశం ఉండే. అందులో కొద్దిగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మేము యువజన విభాగం అంటే ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్కి బాగా మేము సెంట్రిక్గా పనిచేసినాం. ఒకటి 2 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, దాంట్లో ఏం దాపరికం లేకుండా. ఎందుకంటే తెలంగాణ రాకముందుకేమో భయం ఉండేది. మేము చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా, మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా బయట పెడితే ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కేసులు అవుతాయేమో అనేటువంటి భయం ఉంటుండే మాకు. తెలంగాణ వచ్చిన తర్వాత మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటే దాదాపుగా మేము చేసిన దాంట్లో ఒక 50-60% చెప్పేసిన. అసలు ఏం చాలా ఆశ్చర్యకరం. కొంతమంది మిత్రులు అయితే నన్ను, మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా అన్నారు నాతో, నువ్వు ఇంత ఓపెన్గా ఆనాడు జరిగినటువంటి విషయాలు చెప్పినావు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేసు పెట్టవా? లేదు, ఆనాడు జరిగింది తప్పని నువ్వు భయం కాలేదా అని అంటే, ఆనాడు చేసింది తప్పని భయం పడలేదు నేను, ప్లస్ ఇప్పుడు కేసులు పెట్టేటువంటి అవకాశము కూడా లేదు. నేను చేసిందంతా ఉమ్మడి రాష్ట్రంలో ఇష్యూస్ సహా చెప్పినాను నేను, ఏ సంఘటనలతో సహా. వనపర్తిలో ఒక బస్సు దహనం కానీ, మా దగ్గర నార్కట్పల్లి దగ్గర అమ్మనబోల్లో ఒక బస్సు దహనం కానీ, అదేవిధంగా నేనే ప్రత్యక్షం. నేను ఇది మీడియాకి ఆల్రెడీ పోయింది, అందుకే ఇప్పుడు మీ దగ్గర చెప్పడానికి పెద్దగా ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఒక సీనియర్ జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళు అడిగితే ఎందుకో అన్ని, అది కూడా ఇటువంటి సందర్భమే. ఇప్పుడు జూన్ 2కి సంబంధించి మీరు ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారో అట్లా ఆయన ఏదో సందర్భానికి నన్ను అడిగినాడు అనమాట. కేసీఆర్ గారి దీక్ష సందర్భంగా ఏమేమి జరిగినాయి అని అడిగినప్పుడు జరిగిన విషయాలు చెప్తే నిజానికి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. అసలు తెర వెనుక ఇన్ని సంఘటనలు జరిగితే ఎవరో చేసిపోయినారు అనుకున్నాం తప్ప మీలాంటి వాళ్ళు చేసిరని మేము ఊహించలేదు. ప్లస్ మీరు అసలు జనానికి ఫోకస్ అయిందేమో ఒక తీరుగా, కొద్దిగా మీడియాలో ఉంటారనో లేకపోతే కొద్దిగా పార్టీలో జనరల్ సెక్రటరీలో పాలిట్ బ్యూరోలో ఉన్నారు అనుకున్నాం తప్ప మీరు ఒక కార్యకర్తలాగా ఇంత మిలిటెంట్గా పనిచేసినారని చెప్పి మేము అనుకోలేదు అని చాలామంది మిత్రులు అన్నారు. సో ఆనాడు చేసినటువంటివి అంత మిలిటెంట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఒక రకమైనటువంటి తెగింపు, తెలంగాణ రావాలనేటువంటి ఒక తెగింపు, కానీ ఇంత దుర్మార్గుల మధ్యలో వస్తుందా అనేటువంటి ఒక భయం. అట్లా 2009 వరకు ఒక రకమైనటువంటి భయం ఉంటే మేము చాలా తక్కువ మందిమే, మేము సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభమైతే సందర్భానుసారంగా మేము ప్రజల ముందుకు మ్యాండేటరీగా ప్రజల ముందుకు పోయినటువంటి సందర్భంలో సభలు సక్సెస్ అయ్యేదే తప్ప సభలు సక్సెస్ అయ్యేదే తప్ప ఆ తర్వాత పార్లమెంటరీ సిస్టాన్ని ఎన్నుకుందాం అనుకున్నప్పుడు ప్రజల నుంచి ఆ స్థాయిలో చాలా మిక్స్డ్ వస్తుండేది ఫలితాలు. కొన్నిసార్లు మాకు ఒక విధమైనటువంటి నిర్లిప్తత, ఒక రకమైనటువంటి బాధ కలుగుతుండేది. 2009 జనాలు బలంగా కోరుకోవట్లేదా, మమ్మల్ని నమ్మట్లేదా? మేబీ నేనేమో ఇప్పుడు దాన్ని కూడా ఏం బేషజాలకు పోను, తప్పు పట్టను. మమ్మల్ని నమ్మట్లేదా తెలియదు, కోరుకోవట్లేదా తెలియదు. సో 2009 వరకు కూడా అది అట్లనే కొనసాగింది. 2009లో ఎప్పుడైతే
కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, బలమైన నిర్ణయం. ఆ తర్వాతనే కదా ఇదంతా కూడా మిగతా సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చింది. సో 2009 వరకు మాత్రం మేము ఒంటరి పోరాటమే ఉంది, బలమైన కాంక్ష లేదు అన్న నేను. దాన్ని తెలంగాణ కావాలనుకునే సెక్షన్ లేదు అని అన్నాను. వాళ్ళని మనం తక్కువ చేసి కూడా చూడడానికి లేదు. ఎందుకంటే 96 ఏంది, 97 ఏంది, మహాసభ, జనసభ ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి కదా. కొంతమంది అమరులైనారు కదా, అనేక మంది, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు అనేక మంది తెగింపు, ఆయన వైస్ ఛాన్సలర్గా ఉండి కూడా తెలంగాణ కావాలనుకున్నటువంటి వ్యక్తే కదా. సో ఇటువంటి వాళ్ళ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పోరాటం ఉండనే ఉన్నది కదా, జాదవ్ గారి పోరాటం ఉండనే ఉన్నది కదా, ఇన్నయ్య లాంటి వాళ్ళు, మన ఎవరు ఇన్నారెడ్డి, గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు దగాపడ్డ తెలంగాణ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని వేసి ప్రజల దగ్గరికి పోయినటువంటి సందర్భం చూసినాం. వి ప్రకాష్ లాంటి వాళ్ళు మహాసభ నిర్మాణం, మారోజు వీరన్న లాంటి వాళ్ళు తెలంగాణ కావాలని బలంగా కొన్ని ఆర్గనైజేషన్స్ని ముందుకు నెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి, లేకేం కాదు 2001 వరకు. కానీ భయంగానే కొనసాగినాయి, భయంగానే. ఇదొక తీవ్రవాద సంస్థ, ఇదొక తీవ్రవాదులు మాత్రమే అంటే వేర్పాటువాదులు కోరుకునేటువంటి కోరిక, ఇది మాత్రమే కదా. ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటం అంటే ప్రజాస్వామ్యయుత పోరాటమే, కానీ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అయినటువంటి పద్ధతి కాదు అది. వాళ్ళంతా కూడా రెబల్స్ లాగా ఉన్నారు అనేటువంటి భావన ఉండేది కదా. అందువల్ల 2001 వరకు ఉన్నటువంటి ఫార్మాట్ వేరు. 2000 తర్వాత ఒక రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత 2009 వరకు మేము ఒంటరి పోరాటం చేసినాం. ఇప్పుడు 99లో మీకు తెలుసు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ నిజంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ 3 రాష్ట్రాలు ఇచ్చినారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్. తెలంగాణకి ఎగనామం పెట్టినారు, కాకినాడ తీర్మానం. సో జాతీయ పార్టీలు ముందుకు రాలేదు, ఇస్తని చెప్పి మోసం చేసినాయి. ప్రాంతీయ పార్టీలుగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితిలో చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇంద్రారెడ్డి గారు కావచ్చు, నిజాయితీ కొట్లాడినారు. నిజానికి చెన్నారెడ్డి గారిని ఏదో బెట్రాయల్గా ఆయనని ఏదో మోసం చేసినట్టుగా చేసినారు. కానీ నిజానికి ఆయన కొట్లాడకపోతే 11 మంది ఎంపీలు గెలవకపోతే తెలంగాణ వాదం బలంగా ఎందుకు ఉండేది? 2069లో 11 మంది ఎంపీలు గెలవడానికి ప్రధాన భూమిక ఆయనది, ఒక బీజం పడ్డది కదా. అట్లా చూడకుండా ఇందిరాగాంధీ దేశం మొత్తం చేస్తున్న సమీకరణలో చెన్నారెడ్డిని తీసుకోగానే చెన్నారెడ్డి ఒక తెలంగాణ ద్రోహి అని మాట్లాడినటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక చాలా గ్లోరిఫై చేసి మాట్లాడినాం మేము. డెఫినెట్గా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ని, వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని చాలా గౌరవంగా సమాజానికి చూపించినాం మేము. కాబట్టి మేము ఒంటరిగా పోరాటం చేసినాం 2001 నుండి 2009 వరకు. మీరు అన్నట్టుగా ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. చాలా సంఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి అంటే ప్రజా మద్దతు ఉందా లేదా అని అనుకున్న టైంలో ఎస్ మాకు మద్దతు ఉంది అని నిరూపించుకోవడానికి ప్రతిసారి రాజీనామాలు చేసేది, ప్రతిసారి ఉప ఎన్నికలు వచ్చేది. అది ఏ రకంగా ఒక నిరసన అంటారా, ఏకరూపంగా మేము అందరం కావాలని గొంతెత్తి వినిపిస్తున్నామంటారా? ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగ్గాయి, ఒకసారి భారీ మెజారిటీ అనేది వచ్చింది. ఉప ఎన్నిక ఎందుకు బలవంతంగా పెడుతున్నారు, తీసుకొస్తున్నారు, ప్రజలు కోరుకుంటున్నారా, మీరెందుకు రాజీనామాలు చేయిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి మీ మీదే. అవును, మీరు అన్నట్టుగా మేము తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల్ని ప్రజలు 60-70% కొన్ని సందర్భాల్లో అంగీకరించారు, కొన్ని సందర్భాల్లో మమ్మల్ని తిప్పికొట్టిండ్రు కూడా, మమ్మల్ని వ్యతిరేకించారు కూడా. దానికి అఫ్కోర్స్ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం అనుకుందామా, లేదు ప్రజల్లో ఇంకా ఆ స్థాయిలో చైతన్యం రాలేదనుకుందామా, తెలంగాణ కోరిక రాలేదా తెలియదు. కానీ తెలంగాణ కోసం మాత్రమే పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల ముందుకు పోయినప్పుడు ప్రజల ఆకాంక్ష ఆ స్థాయిలో ఉంటే ప్రతిసారి మ్యాండేటరీ ఇవ్వాలి కదా. 2004లో 26 మందిని గెలిపించింది ఆనాడు. అంతేందుకు 2004లో నన్ను కూడా మునుగోడు నుండి తెలంగాణ వాదం కోసం మాత్రం నిలబెట్టినారు. కమ్యూనిస్టు పార్టీలను అక్కడ అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఇస్తే కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించినాయి తెలంగాణని. మాలాంటి వాళ్ళని ఒక 8-10 మందిని కమ్యూనిస్టులు ఎక్కడైతే పోటీ చేసిందో నిలబెట్టినారు. అసలు మినిమం ఓట్లు కూడా మాకు రానటువంటి పరిస్థితి. కారణం ఏంది? వాళ్ళకు రాజకీయపరమైనటువంటి వాతావరణాన్ని చూసినారు తప్ప తెలంగాణ కోసం ఒక జెండా పట్టుకొచ్చినటువంటి వాళ్ళని హక్కున చేర్చుకోవాలని 2004లో కనిపించలేదు. ఆ తర్వాత సరే, అందుకే కేసీఆర్ గారు ఏం చేసినారంటే 2001లో పార్టీ పెట్టేనాడే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన చాలా స్పష్టమైన పందాన్ని ఎన్నుకున్నారు. ఆయన స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. అఫ్కోర్స్ కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు, అన్ని రకాల మనుషులు ఆయనతో జత అయినారు, తోడైనారు, ఎక్స్ట్రీమ్గా పనిచేసినటువంటి వాళ్ళు అయినారు,
కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన వాళ్ళు, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్లలో పనిచేసినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయనతో తోడైనారు. కానీ ఆయన ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నది, ఒకవైపు మనం ఉద్యమాన్ని ముందుకు పోతేనే మరోవైపు పార్లమెంటరీ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోకపోతే, నేను దేశంలో అనేక సంఘటనలు చూసినాను, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చదివినాను. నేను పార్లమెంటరీ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నటువంటి లక్ష్యాలే నెరవేరినాయి, కానీ మిలిటెంట్గా పోయినటువంటి పోరాటాలు చాలా తక్కువ అయినాయి. ఈవెన్ గాంధీ విషయంలో కూడా ఆయన పార్లమెంట్ సిస్టమ్ని ఎంచుకోకపోవచ్చు, కానీ శాంతియుత మార్గం ఎన్నుకున్నాడు. అందుకే ఉద్యమాన్ని శాంతియుత మార్గాన్ని తీసుకుపోవాలి, పార్టీనేమో రాజకీయంగా ముందుకు తీసుకుపోతూ పార్లమెంటరీ సిస్టాన్ని అడాప్ట్ చేసుకొని ఎన్నికలు వచ్చిన ప్రతి ఎన్నికల్లో మనం భాగస్వామ్యం చేయాలి ప్రజల్ని. ఎందుకు ఆ మాటను ఆయన మైన్యూట్గా కొంత పోయి మాట్లాడినప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో వార్డు మెంబర్గా ఆయన పోటీ చేస్తే, ఒక ఊర్లో 10 వార్డులు ఉంటాయి అనుకుంటే, ఒక 1000 ఓట్ల ఊర్లో 10 మందిని మనం వార్డు మెంబర్లుగా నిలబెడితే, ఒక సర్పంచ్గా నిలబెడితే, ఆయన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు 10, 15, 20 మంది అయితే జై తెలంగాణ అంటారు కదా. వార్డు మెంబర్ కోసమైనా, ఆయన కుటుంబ సభ్యుని గెలిపించుకోవడం కోసమైనా జై తెలంగాణ అంటారు. అది జయశంకర్ చెప్పినట్టుగా భావజాల వ్యాప్తి అనేది ఉంటుంది, వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. సో 20 మంది అయినా జెండా పట్టుకొని, గులాబీ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి జిందాబాద్ అని చెప్పేసి తిరిగినారు అనుకోండి, డెఫినెట్గా మాకు లాభం అవుతుంది కదా అనేటువంటిది కేసీఆర్ గారు. ఆయన నిజంగా ఆయన ఎంచుకున్న పంథా ఏదైతుందో సక్సెస్ అయింది చూడండి. వార్డు మెంబర్ నుండి మొదలుకొని పార్లమెంటరీ వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేసినాం. అయితే పోటీ చేస్తున్నటువంటి కొన్ని సందర్భాల్లో వాతావరణం అనుకూలించకపోవచ్చు కావచ్చు, మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఆ స్థాయిలో ప్రజల్ని మేము చైతన్యం చేయకపోవచ్చు, అవేర్నెస్ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతని ఆ స్థాయిలో చెప్పకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మమ్మల్ని నమ్మకపోవచ్చు, మెప్పించలేకపోవచ్చు. కాబట్టి చాలా మిక్స్డ్ కనిపించినాయి. మీకు గతంలో 26 మందిలో 10 మంది ఏమో ఆల్రెడీ వెళ్ళిపోయినారు, 16 మంది పోటీ చేస్తే 9 మంది 10 మంది గెలిచినాం మేము అంతే. 9 మంది కాదు, 6 మందో 7 మందో గెలిచినాం అంతే. చాలా ఇప్పుడు సికింద్రాబాద్లో పద్మారావు గారు ఓడిపోయినారు, జడ్చర్లలో లక్ష్మారెడ్డి గారు ఓడిపోయినారు, చాలామంది ఓడిపోయినారు. సో అట్లా వీళ్ళే కాదు, వినోద్ గారు ఎంపీగా ఓడిపోయినారు. అప్పుడు ఎంపీలు కూడా రాజీనామా చేసినాం కదా, మళ్ళీ ఇద్దరే గెలిచినారు. 6 ఎంపీలు ఉంటే 2 మాత్రమే గెలిచినారు. కేసీఆర్ గారు, బహుశా విజయశాంతి గారు అనుకుంటా, నరేంద్ర గారు, వీళ్ళిద్దరు గెలిచినారు. మళ్ళీ అట్లా కొన్ని సందర్భాల్లో మిక్స్డ్ ఫలితాలు వచ్చినాయి. మనము ఒకే రకమైన ఫలితాలు 2009 వరకు కనిపించలే. ఇక 2009లో అయితే చాలా చాలా భయంకరమైనటువంటి వాతావరణమే కదా. మేము దాదాపు 42లో మేము పోటీ చేసినాము, 42లో పోటీ చేసినాము, అన్అఫిషియల్గా 52లో చేసినట్టున్నాం. కేవలం 10 సీట్లు మాత్రమే గెలిపించినారు మాకు. అప్పుడు ఒక రకమైనటువంటి మాకు, అరే 9 సంవత్సరాలు ప్రజల్ని చైతన్యం చేస్తే, 9 సంవత్సరాలు జెండా పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తే, అనేక సందర్భాల్లో త్యాగాలు చేస్తే, రాజీనామాలు చేస్తే, కేసీఆర్ గారు అయితే చాలా సందర్భాల్లో ఆయన్ని అంటుండే గడ్డిపోచలాగా పాడేస్తాం పదవులని. నిజానికి వార్డు మెంబర్గా రాజీనామా చేయాలంటే భయం వేసేటువంటి ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, అంతెందుకు నామినేటెడ్గా అయినటువంటి ఎమ్మెల్సీలను కూడా రాజీనామా చేయించినారు. అది అవసరం లేనటువంటివి వాళ్ళని కూడా రాజీనామా చేయించినాడు. అంటే మనం ఎక్కడ కూడా మన చిత్తశుద్ధి విషయంలో ప్రజలు శంకించవద్దు, మన నిజాయితీ విషయంలో ప్రజల్లో ఏమాత్రం అది ఉండకూడదు అని చేస్తే, ప్రజల నుంచి వెళ్ళి 9 వరకు మా పార్టీ పట్ల, నేను తెలంగాణ పట్ల అనను, మా పార్టీ పట్ల ఎందుకో కొంత అది ఉండే. ఎప్పుడైతే కేసీఆర్ గారి తెగింపు ప్రజలకు కనిపించిందో పార్టీలన్నీ కూడా ఒకటవుతూ వచ్చినాయి. అట్లా మీరు అడిగినట్టుగా మిక్స్డ్ ఫలితాలు మేము అనుభవించినాం. 2001లో పార్టీ పెట్టినప్పుడు 2 జిల్లాలు మాత్రమే గెలిచినాము, 85, 86, 88 జెడ్పీటీసీలు గెలిచినాము, 85 ఎంపీపీలు ఏదో గెలిచినాము. సో అంతేగాని ఒక జుబ్లియంట్గా కంటిన్యూస్ మమ్మల్ని ఒకేసారి అక్కడ నేను చేర్చుకోలేదు, మాకు కనిపించలేదు, రాలేదు. నిజానికి 2009 వరకు రాజకీయ సమీకరణలో మేము కొంత ప్రజల నుంచి మిక్స్డ్ ఫలితాలనే చవి చూసినాం మేము. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మొత్తం ప్రజల్లో మీ వైపు ఉన్నారు, మీరు వాళ్లతో ఉన్నారు అనేటువంటి ఒక విన్ విన్ సిచ్యువేషన్ అక్కడ చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఉద్యమ రూపాన్ని ఒక ఉధృతం చేసుకుంటూ వెళ్తున్నారు. కేసీఆర్ చేసినటువంటి దీక్ష ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ తర్వాత శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పడింది. ఆ తర్వాత రాజీనామాలు ఇవన్నీ అయిన తర్వాత చాలా వరకు ఇది మళ్ళీ అవుతుందా కాదా అనేటువంటి మళ్ళీ ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్. ఇవన్నీ వచ్చినప్పుడు
అన్ని పార్టీలను ఏకం చేసుకుంటూ రావాలి, ఇది ఇక్కడ జరగాలి, ప్రజల్ని ఉధృతం చేయాలి, చాలా తీవ్రమైనటువంటి ఉద్యమ రూపంగా మారాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఢిల్లీ మీద కూడా ఫోకస్ పెట్టాలి. అక్కడ చేయాల్సినటువంటి లాబీయింగ్ అంటారు. మామూలుగా అయితే ఎంత పోరాటాలు చేసినప్పటికీ మీరు చెప్పినట్టుగా పార్లమెంటరీ వ్యవస్థ, అక్కడ జరగాల్సినటువంటి లాబీయింగ్, ఇక్కడేమో మీకు వాయిస్ తక్కువ ఉంది, అందరినీ ఏకం చేస్తూ వెళ్ళాలి. ఢిల్లీ వేదికగా గల్లీలో జరిగేటువంటి ఉద్యమాన్ని ఢిల్లీ వేదికగా వినిపించాలి అంటే అప్పుడు స్ట్రాటజీ డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళినారు? అంటే ఏమైంది కవిత, కేసీఆర్ గారు ముందు నుంచి చాలా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఒక సంవత్సరం తర్వాత జరిగేటువంటి పరిణామాలని ముందే ఊహించి తను నిర్ణయాలు తీసుకుంటుండే. మేమే కొన్ని సందర్భాలు అంటుంటివి, ఇది అవసరం లేనిదేమో ఎందుకోసారి ఇట్లా అని. కానీ వన్ ఫైన్ మార్నింగ్ ఆయన చెప్పిందే నిజం అవుతుండే, మేము ఆలోచించింది తప్పు అవుతుండే. మాది మీన్స్ మేము ఎవరైతే మేము ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు మేము అంటుంటిమి, సార్ ఇట్లా రాజీనామాలు చేయాల్సిన అవసరం లేకుండా అని, సార్ ఢిల్లీని పెద్ద ఫోకస్ చేయాల్సిన, ఇట్లా గమ్మత్తుగా. సో కేసీఆర్ గారికి ముందు నుంచి కూడా తెలంగాణ ఎట్లా రావాలి అని నేను అనుకుంటా, ఆయన పర్ఫెక్ట్ ఒక స్కెచ్ గీసి ఉంటుంటారు అనుకుంటాను. ఆయన మనసులో స్టెప్స్ని ఆయన ఎన్నుకొని ఉండి ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే 2001లో తెలంగాణ రాష్ట్రం పెట్టగానే ఆ తర్వాత ఆయన ఎంచుకున్నటువంటి ఒక్కొక్క పంద పార్లమెంటరీ సిస్టంలో భాగంగా స్థానిక సంస్థల్లో మేము పోటీ చేయడం, మేము గెలవడం, ప్రజల్లో మాకు కొంత యాక్సెప్టెన్స్ రావడం. ఆ తర్వాత ఢిల్లీ అది ఇవ్వాల్సింది. మరి ఢిల్లీని ప్రభావితం చేయాలంటే తప్పకుండా మన యొక్క ఈ స్థానిక సంస్థలో గెలిచింది సరిపోదు, మనకు ఢిల్లీలో ఉన్న పార్టీలని ఒకటి చేయాలి, వాళ్ళ ఆలోచనల్ని మార్చాలి. తెలంగాణ అనగానే ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించేటువంటి అది కాదు, అక్కడ ప్రజలు కోరుకుంటారు అనిపించాలి అని ఎన్ని తీసుకున్నాం మేము. అసలు ఒక సందర్భంలో అయితే రామ్విలాస్ పాశ్వాన్ గారు మాకు ఆయన అనుకూలంగా ఉండే. మా మొట్టమొదటి సభ బహుశా మే 17 నాడు మొట్టమొదటి సభ ఇది కరీంనగర్లోనేమో మే 17 అయింది. నవంబర్లో ఏమో పెరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ పెద్ద బహిరంగ సభలో శిబు సోరెన్ గారు వచ్చినారు, రామ్విలాస్ పాశ్వాన్ గారు వచ్చినారు, ఆరిఫ్ అహ్మద్ గారు వచ్చినారు. వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉంటారు, మీకు ఫోటో చూస్తే ఉంటుంది ఇప్పటికది. సో రామ్విలాస్ పాశ్వాన్ గారు ముందు నుంచి కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలం అనేటువంటి, శిబు సోరెన్ గారు అయితేనేమో పోరాటమే చేస్తూ ఉన్నారు. ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పేరు మీద పోరాటం చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేసినారంటే, ఒక చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీటింగ్ అక్కడ పెడతాను రామ్లీలా మైదానంలో, మీరు కూడా ఇక్కడికి వెళ్ళి రండి అని చెప్పేసి మాకు ఆయన ఆహ్వానం పలికినారు. ఎవరు? రామ్విలాస్ పాశ్వాన్. అప్పుడు కేసీఆర్ గారు వినూత్నంగా ఏం చేసినారంటే, ఊరికనే మనం ఇక్కడి నుంచి ట్రైన్లలో ఫ్లైట్లలో పోతే ఏమి ఉపయోగం ఉంటుంది, ప్రజల్ని జాగృతం చేసుకుంటూ ప్రజల్ని అవేర్ చేసుకుంటూ పోతే బాగుంటుంది, అందరినీ అలర్ట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. అంటే ఏం చేద్దామని అంటే, ఇక్కడ నుండి ఢిల్లీకి కార్లలో పోదామని ఒక ప్రపోజల్ పెట్టినారు. దాదాపు 600 కార్లు హైదరాబాదు నడిబొడ్డున చార్మినార్ దగ్గరలో చంద్రాయనగుట్ట ప్రాంతం నుండి సిటీని చీల్చుకుంటూ మా 600 కార్లు ఢిల్లీ వరకు 3 రోజులు ప్రయాణం చేసినాం. మేము పోతున్న సమయంలో దాదాపుగా హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్లో కొంత భాగము, నిజామాబాదు, ఆదిలాబాద్, ఇట్లా చీల్చుకుంటూ పోయినాం కంప్లీట్గా. సో పోతున్న క్రమంలో 1000 వాహనాలు పోతుంటే, 100 వాహనాలు పోతుంటే జనం కూడా అరే ఢిల్లీకి పోతున్నారట తెలంగాణ కోసం అనేటువంటిది. అంటే ఎంచుకునేటువంటి పద్ధతి, ప్రజల్ని అవేర్ చేయడానికి మేము ఎంచుకున్నటువంటి పద్ధతులు చాలా వినూత్నంగా కనిపించినాయి. ఒకటి కాదు, అసలు నాకు తెలిసి మీ ఇంటర్వ్యూ సరిపోదు, సమయం చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా నిరసనలా లేకుంటే ఉద్యమాన్ని చూపించే ఉద్యమ రూపాలు. అయితే మేము ఢిల్లీ వరకు పోతుంటే మధ్యలో అప్పటికే బుందేల్ఖండ్ మూమెంట్ ఒకటి, నాగ్పూర్లోనేమో విదర్భ అనే ఒక మూమెంట్ జరుగుతుండే. ఆయన బన్వారీలాల్ పురోహిత్ అని చెప్పేసి మొన్నటిదాకా తమిళనాడు గవర్నర్ ఉండే, వారు అప్పుడు మూమెంట్లో ఉండే, ఆయన ఎంపీగా ఉండే. ఆయన విదర్భ అనేటువంటి మూమెంట్ని నడిపిండు. మేము నాగ్పూర్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినాం. తర్వాత ఝాన్సీనేమో బుందేల్ఖండ్ని టచ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. సో మేము పోతున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా, అరే ఎవరు వీళ్ళు ఈ గులాబీ జెండాని కట్టుకొని కార్లకు ఇన్ని వెహికల్ పోతున్నాయని పెద్ద చర్చ జరిగింది. సో అట్లా మేము ఢిల్లీకి 3 రోజుల తర్వాత రామ్లీలా మైదానికి చేరుకొని అక్కడ సరే కేసీఆర్ గారు అప్పటికి ఎమ్మెల్యే మాత్రమే, ఆయనకు నిజానికి ఆయనకున్న పరిమితమైనటువంటి ఎక్స్పోజర్ తోటే ఢిల్లీలో కూడా మన ప్రభావం చూపించాలని చెప్పేసి
అక్కడ సమావేశంలో పాల్గొనడం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఒంటరిగా కొట్లాడితే బాగుండదు, సమిష్టిగా కొట్లాడదాం. సమిష్టి అంటే దేశంలో ఎక్కడెక్కడ చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉన్నది అని అనుకున్నప్పుడు నేను చెప్పే బుందేల్ఖండ్ కావచ్చు, విదర్భ కావచ్చు, మన ఇది తెలంగాణ కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాలని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బూడోల్యాండ్ డిమాండ్ కూడా ఉంది. కానీ బూడోల్యాండ్ని మేము వ్యతిరేకించినాం. అంటే ఎంత మెచ్యూర్డ్గా. ఎస్, ఎందుకంటే అస్సాము రాష్ట్రంలో బోడోల్యాండ్ ఏదైతే వాళ్ళు కోరుతున్నారో అది దేశ భద్రతకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఒకవేళ ఆ రాష్ట్రం నుంచి బోడోల్యాండ్ విడిపోతే దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నాయి అందులో. మా కేసీఆర్ గారు చెప్పేది, సార్ మరి వాళ్ళు కూడా కొట్లాడుతారు కదంటే, మనము మూర్ఖపు ఆర్గ్యుమెంట్కి పోయి చిన్న రాష్ట్రాలు దేశం మొత్తంలో కావాలని అనొద్దు. దానికి సర్వైవ్ అయ్యే రాష్ట్రం ఉండాలి, కంపల్సరీ కావాలని డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం ఉండాలి. ఇవన్నీ ఉండకుండా ఊరికనే ఈ దేశ భద్రతకు కూడా ముప్పు అనేటువంటి డిమాండ్ల పట్ల మనం అనుకూలంగా ఉంటే మనల్ని కూడా ఆ కోవల వేస్తారు. కాబట్టి బోడోల్యాండ్కి మనం వ్యతిరేకమని మొదట్లో చెప్పినారు. అంటే అంత మెచ్యూరిటీతో ఆలోచించేవాడు. ఆయన వయసు ఎంత కవిత ఆనాడు? 48 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు కంటే కూడా 7 సంవత్సరాలు చిన్నవాడు ఆనాడే. సో అప్పుడే ఆయన అంత మెచ్యూర్డ్గా ఉండేవాడు. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి స్టెప్పు కూడా రాష్ట్రం రావడానికి ప్రణాళిక పద్ధతిలో పార్లమెంటరీ సిస్టమ్ని లోబడి వయలెన్స్ లేకుండా ఎట తెచ్చుకుందామని ప్లాన్ చేసేవాడు ప్రతిసారి కూడా. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 600 కార్లలో ఈ దేశాన్ని చీల్చుకుంటూ పోతే, నిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను చీల్చుకుంటూ మేము ఢిల్లీకి చేరుకున్నాం. ఎంత పెద్ద చర్చ అయింది. అక్కడ పోయిన తర్వాత సమావేశం అయిపోయింది. కేసీఆర్ గారు ఏమన్నారంటే, వచ్చిన వాళ్ళందరూ ఎక్కడక్కడ, ఎందుకంటే ఢిల్లీకి తక్కువ పోయే వాళ్ళం కదా మేము, మాకేం పని లేదు కదా నిజానికి. వచ్చిన నాయకులందరూ ఆగ్రా చూడడానికి కొంతమంది పోయినారు, కొంతమంది కాశ్మీర్ వైపు పోయినారు, కొంతమంది ఇంకో వైపు పోయినారు. అంతా కేసీఆర్ గారు మాత్రం మమ్మల్ని మీరు ఎక్కడ పోయేది లేదా, నాతోటే ఉండాలి అని చెప్పేసి, నేను అప్పుడు బాలమల్లి గారిని సిద్దిపేట, తర్వాత భాస్కర్ అని నాతో పాటు ఫ్రెండ్ ఉంటుండే గాడాల భాస్కర్ అని, ఇంకో ఆయన లక్కిరెడ్డి ప్రభాకర్ అని, మేము 4 టీము నా కారులో, ప్లస్ కేసీఆర్ గారితో పాటేమో వి ప్రకాష్ గారు, ఒక ఆయన మురళీధర్ రావు దేశపాండే అని చెప్పేసి ఉండే పార్టీలో, ఇప్పుడు లేరు ఆయన. తర్వాత జగదీష్ రెడ్డి ఉండే, తర్వాత సుదర్శన్ రావు అని పార్టీ సిటీ ప్రెసిడెంట్ ఉండే, రెహమాన్ అని ఎమ్మెల్సీ ఉండే. మేమందరం ఒక 10-12 మంది సభ్యులుగా మళ్ళీ ఢిల్లీ నుండి బై రోడ్డు హైదరాబాద్కు ప్రయాణమైనాం. కేసీఆర్ గారు అంటారు, మనం తిరిగిపోవాలి, పోతూ ఎట్లయితే మనం పోతప్పుడు ఈ చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉందన్నామో, ఏ రాష్ట్రంలో అయితే డిమాండ్ ఉందో వాళ్ళని మళ్ళీ కదిపిపోదాం రిటర్న్ మనం అని. కొద్దిగా అంటే డిస్కషన్ కోసం చెప్తా ఉన్నాను. వస్తుంటే ఏం జరిగింది, ఆగ్రా దగ్గరికి రాగానే మా అన్నీ అప్పుడు వాకి టాకీలు మేము వాడుతూ పోతున్నాం. ఆగ్రా దగ్గరికి రాగానే కేసీఆర్ గారిని అడిగినాం మేము వాకి టాకీలో, సార్ ఆగ్రా ఫోర్ట్ ఉంది, ప్లస్ తాజ్మహల్ కూడా ఉంది కదా, చూసుకుంటూ పోదాం సార్ అంటే ఆయన అన్నమాట, మనం తెలంగాణ చిన్న రాష్ట్రాల లడాయి ఇంకా చాలా ఉందయా, అయిపోలేదు, మనం చాలా సార్లు వచ్చేది ఉంది, మనం ఢిల్లీకి చాలా సార్లు వచ్చేది ఉంది, ఇప్పుడు మాత్రం ఎక్కడ ఆపేది లేదు, చక్కగా ఝాన్సీ వెళ్దామని చెప్పేసి గ్వాలియర్ మీదుగా ఝాన్సీ వచ్చి పడుకున్నాం. ఝాన్సీలో నాకు బాగా గుర్తున్నది, ఝాన్సీ బుందేల్ఖండ్ మూమెంట్ జరుగుతున్నటువంటి ప్లేస్. అయితే అక్కడ అశోక్ మల్హోత్రా అనుకుంటాను, బహుశా ఆయన పేరు అశోక్ మల్హోత్రా, ఆయన మూమెంట్లో ఉండే, ఇది బుందేల్ఖండ్ మూమెంట్కి సంబంధించి. వారిని ఒకసారి కలిసి రాపోనని నన్ను ప్రకాష్ గారిని ఇద్దరం కలిసి పంపినారు, వి ప్రకాష్ గారిని. సో ఇద్దరం కలిసి అశోక్ మల్హోత్రా ఇంటికి పోతే, అశోక్ మల్హోత్రా ఇల్లు పెద్ద గడి, ఆ ఝాన్సీ కోట కిందనే ఉంటుంది. అది వెళ్ళి డోర్ కొట్టినాం. ఆ డోర్ కూడా నాకు తెలిసి 15-18 ఫీట్లు ఉంటుంది అనుకుంటాను, చాలా పెద్దది. వి ప్రకాష్ గారికి ఇంకా గుర్తుంటుంది అది. డోర్ కొట్టగానే ఒక పెద్ద ఆవిడ వచ్చింది, దాదాపు 60-70 సంవత్సరాల ఆవిడ వచ్చి, మేము ఆమెను అన్నాం, అశోక్ మల్హోత్రా గారు రమ్మా అంటే, ఆమె చాలా బాధతో ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పి ఆమె చెప్పింది. మేము షాక్ అయిన వారే, మాకు విషయాలు కూడా తెలియదు అనుకొని, మరి ఎట్లమ్మా ఇప్పుడు బుందేల్ఖండ్ మూమెంట్ ఎవరు నడుపుతున్నారు అంటే, ఒక ఆయన బాబులాల్ తివారీ అని బుందేల్ఖండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని అడ్రస్ ఇచ్చినారు. ఎంత కాంట్రాస్ట్ అంటే, ఈయనదేమో పెద్ద కోట ఇల్లు అశోక్ మల్హోత్రా గారిది, ఆ బాబులాల్ తివారీ గారిదేమో చిన్న ఇల్లు, ఒక రేకుల ఇల్లు. వారింటికి వెళ్ళినాం. సో ఆయనతో మాట్లాడేసి మేమిద్దరం కలిసి వెళ్ళినాం. మా కేసీఆర్ గారు వచ్చినారు, ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతుంటారు, చిన్న రాష్ట్రాల కోసం కొట్లాడుతుంటారు. సో మీ బుందేల్ మూమెంట్ కూడా మేము సపోర్ట్ చేస్తాం, బుందేల్ఖండ్ రాష్ట్రం అవసరం ఉంది, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో భాగాలు కలిపి బుందేల్ రాష్ట్రం అనమాట కావాల్సింది.
అని ఆయన్ని అయితే తెల్లారు వచ్చినాడు. మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి విదర్భకు వచ్చినాం. అక్కడ బన్వర్లాల్ పురోహిత్, ఇక్కడ బాలభైరయ్య అని ఒక సిద్దిపేటకు సంబంధించిన ఆయన అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉంటుండే. ఆయన సహకారం తీసుకొని బన్వర్లాల్ పురోహిత్ గారిని కూడా కలిసి ఆడ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్కు 4 రోజులు ప్రయాణం చేసి వచ్చినాం. అంటే ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ కావాలనుకున్నప్పుడు ఒక తెలంగాణ ఒంటరిగా మాత్రమే రాదు, ఇన్ని శక్తులని మనం కలుపుకుంటేనే తెలంగాణ కోసం పనిచేసాయి. ఒకవైపు రామ్ విలాస్ పాశ్వాన్ గారు, షిబు సోరెన్ గారు, లాల్ పురోహిత్ గారు, ఇట్లా దేశంలో ఉన్నటువంటి ఆ తర్వాత రామ్దాస్ అథవాలే గారు, ఆ తర్వాత వైగో గారు, ఎంతమందిని మేము కలిసినాం. తమిళనాడుకు సంబంధించిన అక్కడ డిమాండ్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా సహకారం. తర్వాత మేము మహబూబా ముఫ్తీ గారు, ఎంతమంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎంతమందిని ఇన్వాల్వ్ చేసినాం. అంటే ఇంతమందిని ఇన్వాల్వ్ చేయడానికి, ఇంతమందిని ఒప్పించడానికి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక శాంతియుత పోరాటం. ఎక్కడన్నా వైలెన్స్ ఉంటేనేమో వాళ్ళు కూడా వెనకకు పోయేవాళ్ళు. ఇది తీవ్రవాద సంస్థలాగా ముందుకు పోతా ఉన్నారు, వీళ్ళు కొంత అగ్రెసివ్గా ఉంటున్నారు అనేటువంటిది. అందుకే ఇంతకుముందు నా ప్రస్తావనలో మేము చేసిన చీకట్లో చేసినటువంటి ఏ పనులని కూడా, మిలిటెంట్ పనులని మా పార్టీగా చేసినట్టుగా మేము చూపించలేని పరిస్థితి. చూపిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కర్ణె ప్రభాకర్, ఆ పార్టీ యూత్ ప్రెసిడెంట్, ఇవన్నీ చేస్తున్నాడు. అప్పటికి జరిగింది 2001లో ఒక గమ్మతైన సంఘటన. డిసెంబర్లో 2001లో మేము హైదరాబాద్ బంద్కు కాల్ ఇచ్చినాం. మేము చాలా చిన్న శక్తి ఉన్న వాళ్ళం కవిత, అన్నాడు పెద్ద శక్తి లేదు. నేను యూత్ ప్రెసిడెంట్, బంద్ ఇచ్చినాం, సక్సెస్ చేయాలి. నేను అప్పుడు విద్యార్థులను ఇన్వాల్వ్ చేయొద్దు అనేది కేసీఆర్ గారు చాలా బలంగా కోరుకున్నారు. నేను వారి మాటను కొద్దిగా ఒక నిమిషం అది చేసి యూనివర్సిటీని బేస్ చేసుకొని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులని చాలామంది, ఇప్పుడు విఠల్, మీకు జర్నలిస్ట్ విఠల్ కావచ్చు, అంజనేయ గౌడ్ కావచ్చు, అదేవిధంగా విద్యాసాగర్ అని చెప్పేసి ఆయన SC/ST కమిషన్ మెంబర్గా ఉండే విద్యాసాగర్ కావచ్చు, రమేష్ రాథోడ్ అని ఒక పిల్లవాడు కావచ్చు, షగ్గం శంకర్ అని ఒక ఆయన, తర్వాత బండి రమేష్ అని ఇంకో అతను, వీళ్ళందరినీ జమ చేసి యూనివర్సిటీ లీడర్లు అప్పుడు మాకు వీళ్ళు. ఇప్పుడు ఈ సుమను, కిషోరు, రవి, వీళ్ళందరూ తర్వాత తరం వాళ్ళు, 2008 తర్వాత తరం వాళ్ళు. ముందు తరం విద్యార్థి నాయకులు వేరే వాళ్ళు ఉండే, మాకు నరేష్ అని మా విద్యార్థి నాయకుడు ఉండే. సో అప్పుడు నేను వీళ్ళకి ఎవరికి తెలియకుండా పోయి ఒక యూనివర్సిటీలో ఒక చిన్న సమావేశం పెట్టి, అప్పటికి మాకు కార్పొరేటర్గా యాదయ్య అని ఉంటుండే, ఆ యాదయ్యని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక బంధుని సక్సెస్ చేయాలంటే ఏం చేద్దామని ఒకటి ఆలోచన చేసినాం. ఏం లేదు, బంధువులు సక్సెస్ కావాలంటే ఆనాడేముంది, ఏదైనా టెర్రరైజ్ చేస్తేనే బంధువులు సక్సెస్ అవుతున్నాయి. ప్రశాంతంగా పోస్టర్లు వేసి ఇల్లు తిరిగితే అయితలేవు. ఆనాడు మేమంతా ప్లాన్ చేసుకొని, అంటే ఇటువంటి విషయాలు రివీల్ చేసుకుంటుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది నిజానికి, అంతే కదా. అయితే మేము రాత్రి పిల్లలకు చెప్పింది ఏంటంటే, మనం ప్రొద్దున ఏదో కొంత వైలెన్స్ చేస్తేనే బంద్ అవుతుంది, లేకపోతే మాత్రం బంధువులు కావు, ప్లస్ ప్రజల మద్దతు లేదనుకుంటారు అని చెప్పి ఒక కార్పొరేట్ కాలేజీని కాలబెడదాం, ఆంధ్ర సంస్థలకు కూడా భయం ఉండాలని. రెండోది, ఆనాడు ఏముంది, ఏ పోరాట మోడ్కైనా అంటే దానికైనా ఇమీడియట్గా కనిపించేది బస్సులే కదా మనకు. నిజానికి మా ఒక్కరికి కాదు, ఈ దేశంలో ఎవరికైనా ఎంబడే ప్రభుత్వం మీద కోపం అవపడితే ఆర్టీసీ బస్సే శత్రువుగా మారుతుంది. సో మాకు కూడా అంతే అయింది అనుకోండి. సో మేము వీళ్ళందరికీ పనులప్పచెప్పి ప్రొద్దున మనం బంద్ చేయాలి, ఈ పద్ధతిలో చేసుకుందాం అని అనుకుంటే, వీళ్ళంతా ఏం చేసారు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చెప్పిన వాళ్ళంతా కూడా రాత్రి 12 గంటలకు నాకు తెలియకుండానే పెట్రోల్ బాంబులు తయారు చేసినారు వీళ్ళంతా కూడా. నేను రాత్రి 11:30కి ఎవరు నాకు ఇన్ఫర్మేషన్ పెట్టారు, అన్న నువ్వు చెప్పిందేమో ఒక పద్ధతిలో, వీళ్ళంతా పెట్రోల్ బాంబులు తయారు చేసిండ్రు. నేను వెళ్ళాను 12 గంటలకి. వెళ్ళి ఏందయ్యా మనం ఇట్లా అనుకున్నా, అన్న నువ్వు మౌనంగా ఉండు, నీకు బంధు సక్సెస్ కావాలి, మీకు బంధు సక్సెస్ కావాలని అన్నట్టుగానే ప్రొద్దునే 4:35కి స్టార్ట్ చేసినారు. అప్పటికే 10-12 బస్సుల్ని ధ్వంసం చేసినారు. ఇక్కడ తార్నాకలో ఉన్న ఒక కార్పొరేట్ కాలేజీని కాలబెట్టేసినారు. కరెక్ట్గా కాలబెడుతున్న టైంలో పోలీసు వాళ్ళు వచ్చి ఆ కాలబెడుతున్న మనుషుల్ని పట్టుకున్నారు. పట్టుకొని 2 కొట్టగానే ఎవరు చేయమన్నది అంటే కర్ణె ప్రభాకర్ చేయమన్నాడు, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం అధ్యక్షుడు. నేను అదంతా బంద్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి ఎక్కడో పడుకొని ఉన్నాను. రాత్రి ఎక్కడో లాడ్జ్లో పడుకున్నాం, పోలీసు వాళ్ళు ఇంట్లో పడుకుంటే ఇబ్బంది అవుతుందని. కేసీఆర్ గారు ప్రొద్దున్నే ఫోన్ చేసినారు, 7:30కు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఆయన కేసీఆర్ గారు ఇంటి నెంబర్ 23555798 ఆ నెంబర్కి వెళ్ళి నాకు ఫోన్ వస్తుంది ప్రొద్దున్నే. అరే ఏంద్రా ప్రొద్దున్నే ఫోన్ వస్తుందని చూసేసరికి ఎక్కడున్నావా అంటే, ఇట్లా సార్ అంటే, సార్ నువ్వు చేసిన చక్కదనం ఆ కమిషనర్ నీకోసం అంటున్నాడు, కమిషనర్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అంటే,
మరి ఎట్లా సార్ అంటే, నీ డ్రెస్ మార్చేసుకొని నీ కారు కూడా మార్చేసుకొని నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చాయంటే అమీర్ అహ్మద్ అని మొన్నటిదాకా ఆర్టీఐ కమిషనర్గా ఉండే, ఆయన కారు ఉంటుండే 52 అని నాకు బాగా గుర్తున్నది, మారుతి కారు. ఆ కారులో కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళాను. పోతే కేసీఆర్ గారు నన్ను చూడగానే అన్నమాట, అందరిని కూర్చోబెట్టుకొని పేపర్ చదువుతున్నాడు ఆయన. భలే పని చెప్పినావు కానీ పిల్లగాళ్ళకి అప్పచెప్పినావు, ఒక దెబ్బ కొట్టంగానే నీ పేరు చెప్పేసిరట. ఆ కమిషనర్ ఏమో నాకు ఫోన్ చేసినాడు, ఏమయ్యా చంద్రశేఖరరావు నువ్వు వాయిలెన్స్ లేని తెలంగాణ అని అంటివి, మీ యూత్ ప్రెసిడెంట్ ఏమో మొత్తం తగలబెట్టేసిన రాత్రంతా అని చెప్పేసి అన్నాడు. తమ్మి నువ్వు ఎటు పోవద్దు, ఇంట్లోనే ఉండు 3 రోజులు అంటే ఇంట్లోనే ఉన్నాను. అంటే ఇటువంటి అవన్నీ కూడా మేము ఎంచుకోవడం, ఇవన్నీ విషయాలు ప్రపంచానికి తెలియదు కదా కవిత. అంటే ప్రజల్ని మమేకం చేయడం కోసము, ఉద్యమం తీవ్రంగా ఉందని చెప్పడం కోసం కేసీఆర్ గారికి ఇష్టం లేని పనులను కూడా మేము చాలా చేసినాం. ఇవన్నీ ప్రజలకు తెలియవు. అందుకే కేసీఆర్ గారు ఎంచుకున్నటువంటి పంతా శాంతియుతంగా పోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలి అని పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ వస్తుందని ఆయన చాలా ప్లాన్డ్గా 2009 వరకు తీసుకుపోయి ఒక పార్టీగా కొట్లాడినాం మేము. అనేక పద్ధతులు ఎన్నుకున్నా కానీ సరే ఆనాడు ప్రజల నుంచి రావాల్సినటువంటిది అయితే కనిపించలేదు. సో అట్లా చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిమాండ్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేసింది కూడా మేమే. ఇక్కడ ఈ రాష్ట్రానికి కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలా తీవ్రంగానే ఉన్నారు, ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారిని గతంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ని బాగా స్టడీ చేస్తారు. ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే రాజకీయమైనటువంటి అంశాలు కావచ్చు, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ ఏమేమి ఉంటాయి, ఆ ఫెయిల్యూర్స్ని మళ్ళీ మనం ఎట్లా దాన్ని అటెండ్ చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలనేది ప్లాన్ చేస్తారు. కాబట్టి దేశంలో ఉన్న అన్ని పార్టీలని అది చేసుకుంటేనే లాభం అవుతుందని. అప్పటికే మీకు గుర్తుండదు 2004 కంటే ముందే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులను కలిసి దాదాపు 36 పార్టీల మద్దతు కూడగట్టి వారికి లేఖలు ఇచ్చినాం. అంటే 36 పార్టీలు, ఈ దేశంలో ఉన్న 36 పార్టీలు తెలంగాణకి ఇవ్వండి అని ఒక బుక్లెట్ తయారు చేసి ఇచ్చినాం. జయశంకర్ గారు అందరు కలిసి ఇంటింటికి తిరిగి, మా వినోద్ గారు వీళ్ళందరూ కలిసి ఇంటింటికి తిరిగి చేసి వచ్చినారు. అందుకే ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఏర్పడగానే, యూపీఏ ఏర్పడగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చిండ్రు. ఆనాడు మీరు కాంగ్రెస్తో ఇట్లా కలిసి పనిచేస్తారు, మీరు కాంగ్రెస్ కదా మనకు బెట్రాయల్ అంటే ద్రోహం చేసింది, నష్టం చేసింది, అసలు కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కలుస్తున్నారు అంటే మీకు రాజకీయ కోణమే తప్ప మరొకటి లేదు అని విమర్శించిన వాళ్ళు. కానీ కేసీఆర్ గారు ఆలోచన ఏంది, ఇవ్వాల్సింది జాతీయ పార్టీ కదా, ఇస్తాన్ని మోసం చేసింది బీజేపీ ఉంది కదా, మరి జాతీయ పార్టీ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈడ కొట్లాడితే ఏం లాభం? హైదరాబాద్లో ఒకవైపు హైదరాబాద్లో కొట్లాడుతూనే ఢిల్లీకి విస్తరించాలి. కాబట్టి అన్ని పార్టీలను అది చేసి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి చివరికి ప్రణబ్ ముఖర్జీ గారి ప్రసంగాల్లో కూడా ఆనాడు ఆయన మన అనేక వాటికి సభా సంఘాలకు అధ్యక్షుడిగా ఉంటుండే. సో అట్లా ప్రతి విషయంలో తెలంగాణని ఎక్కడ కూడా ఆయన డీవియేట్ కాకుండా, నాకు ఇంకా బాగా గుర్తున్నది కవిత. సరే అఫ్కోర్స్ నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలామంది అలా నాయకుని ప్రేజ్ చేయడానికి మాట్లాడతాడు అని అనవచ్చు, కానీ జరిగిన సంఘటనలే నేను చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా దాపరికం లేకుండా. 2004 ఎన్నికలు జరిగిపోయినాయి. ఇక్కడ మేము 6 ఎంపీలు గెలిచినాం, 26 ఎమ్మెల్యేలు గెలిచినాం, కాంగ్రెస్తో అలయన్స్గా ఉన్నాం. కేసీఆర్ గారికి, నరేంద్ర గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినారు. ఇక్కడ 6 మంత్రి పదవులు తీసుకున్నాం మేము. సరిగ్గా ఆ టైంలో కేసీఆర్ గారికి షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చినారు. ఇస్తే షిప్పింగ్ మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే స్టేట్ ఏంటంటే తమిళనాడు, డిఎంకే భాగస్వామ్యం యూపీలో. వాళ్ళు ఏమన్నారంటే షిప్పింగ్ మినిస్ట్రీ మాకు కావాల్సింది, అసలు మాకు డిమాండ్ ఉంటుంది, అప్పటి తెలంగాణ రాష్ట్రంకి ఇస్తే ఎట్లయితుంది, కేసీఆర్ గారికి ఇస్తే ఎట్లయితుంది అని వాళ్ళు మేము మంత్రివర్గంలో చేరమని చెప్పేసి పెట్టు కూర్చున్నారు. ఒకవైపు కేసీఆర్ గారు మంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేసినారు. ఆ రోజు నాకు బాగా గుర్తున్నది, మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ ద్వారకలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడికి అప్పటికి 2 అంబాసిడర్లు కేసీఆర్ గారికి కేటాయించినారు, అలాట్ చేసినారు. ఒక అంబాసిడర్లోనేమో కేసీఆర్ గారు, వినోదరావు గారు, ఇంకోరు ఉన్నారు. మరొక అంబాసిడర్లో నేను, కపిలవాయి దిలీప్ కుమార్ గారు. ఈ 2 కార్లలో మేము ద్వారక పోయి అక్కడ కెప్టెన్ గారి గెస్ట్ హౌస్లో భోజనం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. సాయంకాలం 6:30-7 అట్లా అవుతున్నది. వచ్చినాం, అక్కడ అశోక హోటల్లో మాకు విడిదిచ్చినారు. అశోక హోటల్ ఏంటంటే మిగతా
అప్పటికి ఆంధ్ర భవన్లో అవి ఉండకపోవు, రూములు లేవు. సో అశోక హోటల్లో మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి ఉన్నారు. ఆయనతోటి ఆల్మోస్ట్ మేము 10-10:30 దాకా ఉన్నాం. 7 గంటలకు వచ్చినాము అక్కడ నుండి, ద్వారకా నుండి వచ్చి 10 గంటల వరకు ఉన్నాం. 10 గంటలకు ఎక్కడో ఒకటి డిస్పర్స్ అయినా మాకు రూములు అన్ని పక్కనే రూములు ఉన్నాయి. అప్పుడు హరీష్ రావు గారు కూడా ఉన్నారు, అదే టైంలో హరీష్ రావు గారు వీళ్ళందరం కూడా ఉన్నాం. సరిగ్గా 10:30-11 అయిపోతుంది. ఏం జరిగిందో తెలియదు. తెల్లవారుజామున 3:30-4 గంటలకు మా డోర్ కొట్టిరు ఎవరో వచ్చి. ఏంది అంటే సార్ రాజీనామా చేసినారు. మేము షాక్ అయినాం. అరే ప్రమాణ స్వీకారమే నిన్న చేసినాము, ఆఫీస్ కూడా చేసుకున్నాము, మళ్ళీ ఎందుకు రాజీనామా చేసి మాకేం అర్థం కాలేదు. సార్ ప్రొద్దున లేస్తే తప్ప మాకు తెలియదు కదా అని. కానీ ఎప్పటికో లేచిండు ఆయన, అసలు రాత్రి పడుకోలే. ఆయన ఏమనుకున్నారటంటే రాత్రి ఆయన వార్తలు చూస్తుంటే డిఎంకే వాళ్ళు కలిసి రావటం లేదు, డిఎంకే వాళ్ళు కలిసి రాకుంటే యూపీఏ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు, మెజార్టీ రాదు, సోనియా గాంధీకి మెజార్టీ ఉంటేనే తప్ప ప్రధానమంత్రిగా అయ్యే పరిస్థితి లేదు, మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి అవుతున్నారు. మరి అటువంటప్పుడు మనకు అవసరం లేని షిప్పింగ్ మినిస్ట్రీ తీసుకొని ఏం లాభము అని ఆ రాత్రి ఎవరితోటి చెప్పంపినారు, బహుశా అహ్మద్ పటేల్తో చెప్పంపినరు అన్నట్టుగా నాకు ఏదో సమాచారం ఉంది. లేదు అని ఆ రాత్రే మేడంతో మాట్లాడి, నాకు మినిస్ట్రీ ఇంపార్టెంట్ కాదమ్మా, నాకు తెలంగాణ ఇంపార్టెంటు, నా మినిస్ట్రీ డిఎంకేకి ఇచ్చేయండి అని. తెల్లారేసరికి ఇంకా ఎంత ఆశ్చర్యకరం అంటే ఈయన ముందు రోజు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఈ షిప్పింగ్లో చాలా పెద్ద వ్యవస్థ ఉన్నట్టుంది. అది నాకు తెలిసి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉంటారు. కేసీఆర్ గారు రాజీనామా చేసిన విషయం చాలామందికి తెలియక కొంతమంది కొరియా వాళ్ళు, కొంతమంది వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు బొకేస్ పట్టుకొని పొద్దున్న 7 గంటలకు కేసీఆర్ గారు ఛాంబర్ ముందర ఉన్నారు, విజిట్ చేయడానికి వచ్చారనమాట. అయితే రాజీనామా ఎందుకు చేసిండనే విషయం అప్పటికి మాకు క్లారిటీ లేదు. ఆయన ప్రొద్దున 8-8:30కి అందుబాటులోకి వస్తారు. సో అట్లా నేను ఇంత అంటే పాయింట్ టు పాయింట్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, తెలంగాణ కావడం కోసం మంత్రి పదవనో, తెలంగాణ కావడం కోసం ఎంపీ కావాలనో, ఎమ్మెల్యే కావాలని ఆలోచించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సరే ప్రజలు ఎన్నుకున్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. కానీ తెలంగాణ వచ్చేంత వరకు మాత్రం ఆయన ఈ మంత్రి పదవులు ఇవన్నీ చూడలేదు. దానికి ఉదాహరణే కేంద్ర మంత్రివర్గం నుండి ఆయన దాదాపు మీకు ఐడియా ఉంది 8 నెలలు 7 నెలలు ఆయన మంత్రివర్గంలో లేకుండా, అది ఏంది మంత్రివర్గంలో ఉన్నారు కానీ పోర్ట్ఫోలియో లేకుండా కొనసాగినాడు. సో ఇవన్నీ త్యాగాలే కదా, తెలంగాణ కోసం జరిగినటువంటి త్యాగాలే. అఫ్కోర్స్ ఒక పార్టీగా మేము మాకు త్యాగాల్లో భాగస్వామ్యం అయినాం. ఇన్ని త్యాగాలు చేశారు అని మీరు చెప్పినప్పటికీ కూడా ఎవరైతే ఒరిజినల్గా అక్కడ ప్రాణత్యాగం చేశారో, ఎవరైతే ఉద్యమకారులుగా ఉన్నారో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి చెందినటువంటి వారిని మీరు మరచిపోయారు, వారికి సరైన న్యాయం జరగలేదు, గుర్తింపు దక్కలేదు అనేటువంటి మాట ఉంది కదా. మీరు పోరాటానికి ఎవరైతే మీకు ఉపయోగపడ్డారో, ఎవరైతే మిమ్మల్ని నమ్మి వచ్చారో, మీకు సహకరించారో, అంటే మీరు అన్నట్టుగా ప్రాణాలు అర్పించిన వారి కోసం ఆలోచించినప్పుడు మాత్రం నిజానికి బాధాకరమే. ఆ ప్రాణాలు పోవడాన్ని ప్రతి సందర్భంలో మేము నిలువరిస్తూనే ఇటువంటి చేయొద్దు అని మేము ఎప్పటికప్పుడు ఒక ధైర్యం ఇస్తూనే ముందుకు పోతున్నా, ఒక రకమైనటువంటి అభద్రత నుంచి, ఒక రకమైనటువంటి దాని నుండి, నిస్సహాయత నుండి పాపం చాలామంది యువకులు చనిపోతుండే. అయితే ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, చనిపోతున్నటువంటి వాళ్ళు నాకు తెలంగాణ కావాలని చనిపోయినారు. చనిపోయినటువంటి వాళ్ళు మా నాన్న ఎమ్మెల్యే కావాలనో, ఫలానా ఆయన ముఖ్యమంత్రి కావాలనో, మా తమ్ముడు ఇంకోటి కావాలనో ఎవరు చనిపోలే. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలని. సో వాళ్ళ లక్ష్యం ఏంది, వాళ్ళ గమ్యం ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్రం. దానివైపు మేము సరిగ్గా పనిచేస్తున్నా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు అంటున్నది ఏంటంటే వాళ్ళు చనిపోయినటువంటి త్యాగాలకు మళ్ళీ తర్వాత గుర్తింపు లేదు అనేది. 100% గుర్తింపు. నిజానికి వాళ్ళ త్యాగాలు వెలగట్టలేనివి. వాళ్ళ త్యాగాలు నిజానికి ఇప్పుడు కాదు, ఈ భూమి ఉన్నంతకాలం, ఈ తెలంగాణ రాష్ట్రం మనుగడలో ఉన్నంతకాలం, మనుషుల జీవితాలు మనుషుల ఈ భూమి మీద ఉన్నంత అస్తిత్వం ఉన్నంతకాలం వాళ్ళ త్యాగాలు వెలగట్టలేవు. ఎందుకంటున్నానంటే వాళ్ళ కోరికలే, వాళ్ళంతా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు నిజానికి. డెఫినెట్గా ఆ బాధ నుండే కేసీఆర్ గారు ఇంకా తీవ్రమైనటువంటి పోరాటం చేసినారు కూడా. అయితే మేము వాళ్ళకి ఏం చేసినాం అనేటువంటి విషయం మేము ప్రజలకు చెప్పడంలో కొన్ని సందర్భాల్లో మావి కూడా, అంటే అనేక పథకాలని మేము చేసి ప్రజలకు చెప్పకపోవడంలో కూడా విఫలమైన ఇది కూడా అయింది. ఎట్లా అంటే వీళ్ళని మొట్టమొదటిగా 459 మంది అమరులుగా ఆనాటి ప్రభుత్వం గుర్తించింది. 459. మీరు అనొచ్చు 1200 మంది కదా అనేది. ఆనాడు ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి వాళ్ళుగా ఒక అంటే
ఒక ఆర్గనైజేషనల్గా జరుగుతున్నటువంటిది కాదు. అన్నీ జేఏసీగా ఏర్పడి ఏ పార్టీకి ఆ పార్టీ అనౌన్స్ చేసుకుంటూ ఏ పార్టీకి ఆ పార్టీ 1200 మంది అని మేము జనరల్ చెప్పుకుంటూ పోతుంటివి. నేను వ్యక్తిగతంగా అనేక టీవీ చర్చల్లో కావచ్చు, ఉపన్యాసాల్లో కావచ్చు, మా 1200 మంది పిల్లలు చనిపోతే కూడా మీరు తెలంగాణ ఇయ్యారా అని మాట్లాడిన సందర్భాలు. కానీ చనిపోతున్నటువంటి వాళ్ళని మనం అసలు వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు గొప్ప త్యాగదనులు, వాళ్ళు తమ స్వరాష్ట్రం కోసం చనిపోతున్నటువంటి వాళ్ళు. కానీ కొంతమంది ఎవరన్నా ఎక్కడైనా వ్యక్తిగతంగా చనిపోతే దాన్ని కూడా ఇందులో వేసి వీళ్ళని అమరత్వాన్ని మనం అవమానించొద్దు కదా అనేది మేము బలంగా నమ్మేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో అయితే ఎక్కడన్నా ఏదో ఊర్లో ఒక సంఘటన జరిగితే ఆ ఊర్లో సంఘటన జరిగితే వాళ్ళు ఎంబడి ఫోన్ చేసేవాళ్ళు, అన్న మా ఊర్లో ఫలానా అయినరు అంటే ఎట్లా చనిపోయినరు అంటే ఎంబడి మేము క్రాస్ చేసుకుంటుంటివి, ఈయన తెలంగాణ కోసం చనిపోలేదు వేరే వ్యక్తిగతం అని. అటువంటి వాటిని మేము అకౌంట్లో కూడా వేయకపోతుంటివి. అకౌంట్ వాళ్ళని మేము పరిశీలన తీసుకుపోతుంటే ఉండకపోతుండే, మేము కొద్దిగా వారిస్తుంటివి. ఎందుకంటే మనకు ఢిల్లీ ఇటువైపు చూస్తున్నది, ఇక్కడ ఉన్నటువంటి స్టేటు ఒరిజినల్గా చనిపోయినటువంటి వాళ్ళ అమరత్వాన్ని తక్కువ చేసే పరిస్థితి ఉండకూడదు అనేది మేము బాగా బలంగా అది చేస్తుంటివి. 459 మందిని ఫస్ట్ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఏదో ఒక ప్రామాణికం ఉండాలి కదా. ఆ ప్రామాణికత ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు పోయి ఇతను తెలంగాణ కోసం మాత్రమే చనిపోయినాడు, ఇక్కడ ఉత్తరం రాసిండు, మాట చెప్పిండు, బాధపడ్డాడు అని ఏదో ఒకటి చేసుకుని 459 గుర్తించినారు. కానీ ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ ఇంకా ఉన్నారు కదా అని అన్నప్పుడు మేమేం చేసినాము, కలెక్టర్లకు ఇది అప్పచెప్తే కలెక్టర్లు ఇంకా కొద్దిగా లోతుగా పోయినారు. అప్పుడు 615 మందిగా తేలినారు. 615 మందికి ఆర్థిక సహాయం ఎంత అనేది అఫీషియల్గానే ఉన్నది. మేము అందుకంటున్నాను, మేము చేసే ఆర్థిక సహాయము అసలు వాళ్ళ త్యాగాలు వెలగట్టలేనివి. ఆర్థిక సహాయం చాలా ఘోరంతదే, కొండంతది కాదు. కొంతమందికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అస్సలే పట్టించుకోలేదు అనేటువంటి మాట తప్పు. కానీ నిజానికి వాళ్ళు చనిపోతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడైతే ఎంత బాధ కలిగేదంటే, శ్రీకాంత్ మొట్టమొదటిగా చనిపోయిన రోజు మన అటెంప్ట్ చేసుకున్న రోజు మేము ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు దీక్షకు పోయిన తర్వాత మాకు చాలా పనులు అప్పచెప్పి వారు వెళ్ళినారు. 27 నాడు వారు దీక్షకు వెళ్తే 29 నాడు వారు అరెస్ట్ అయినారు. 29 నాడు మధ్యాహ్నం ఈ పిల్లవాడు శ్రీకాంత్ అది అటెంప్ట్ చేసుకున్నాడు. 3వ తేదీన అనుకుంటే బహుశా ఆయనది అనౌన్స్మెంట్ చేసినారు చనిపోయిండు అని. 3 నాడు బహుశా 4 నాడు, నాకు డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. మేమందరం ఉస్మానియా మార్చురికి వెళ్ళాం. మేమందరం వెళ్తే అప్పుడు పురుషోత్తం రెడ్డి గారు, ఆయన అమ్మనబోలు ఏరియానే, అందులో అక్కడ ఎక్స్ఎమ్మెల్యే కూడా, రామన్నపేట ఎక్స్ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి గారు కూడా ఉండే. మేమందరం కలిసి పోలీసు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు అంటున్నది ఏంటంటే, పురుషోత్తం రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేద కుటుంబం, పాపం ఆ పిల్లవాడు కూడా మంచి చదువుకుంటూ చనిపోయినాడు, ఆ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు, ఏదైనా సహాయం చేయాలి ప్రభుత్వం అని డిమాండ్ పెట్టినాం. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ సహాయం చేసేవాళ్ళు ఇవన్నీ ఉండవు, ఎక్కడి నుంచి చేస్తారు, ఆ పిల్లవాడు చనిపోతే మేము ఎందుకు సాయం చేస్తామంటే, మేమేమో వెలగట్టి సాయం కాదు, కుటుంబాన్ని కనీసం ఆదుకోవాలనేది మాకున్నటువంటిది. ఆ కుటుంబం నుంచి వచ్చిన డిమాండ్ కాదు. ఆ కుటుంబం పాపం బిడ్డ కోల్పోయి పాపం ఏడుపులో ఉన్నారు వాళ్ళు. ఆ రోజు నాకు బాగా గుర్తున్న సంఘటన. అంటే ఇవన్నీ కూడా ఎందుకు లింక్ చేసి చెప్తున్నానంటే, మీరు ఎన్ని త్యాగాలతో వచ్చింది తెలంగాణ అని చెప్పడానికి చెప్తున్నాను. దాదాపు 1.5-2 గంటల పాటు చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు అప్పుడు కమల్ హాసన్ రెడ్డి గారు అడిషనల్ డీసీపీ ఏసీపీ ఉండే బహుశా ఆయన, లేకపోతే టాస్క్ ఫోర్స్లో ఉండే, ఆయనే డీల్ చేసినాడు ఇది. ఎంతసేపు చర్చలు జరిగినా వాళ్ళు చర్చలు ముందుకు కొనసాగుతలేవు. మా కోరిక ఏంటంటే, పాపం పిల్లవాడు చనిపోయినాడు, వాళ్ళ కుటుంబానికి సహాయం చేయండి అనేది మా డిమాండ్. వింటలేరు. ఆ రోజు నాకు బాగా గుర్తున్నది, పద్మాదేవేందర్ రెడ్డి గారు, మొన్నటిదాకా మాకు ఎమ్మెల్యే ఉండే పద్మాదేవేందర్ రెడ్డి గారు, ఝాన్సీ గారు అని బీజేపీ నాయకురాలు ఉండే, మహబూబ్ నగర్ ఝాన్సీ, అదేవిధంగా పిఓడబ్ల్యూ సంజయ్ గారు, నేను, ఆ ముగ్గురు లేడీసు, నేను, నలుగురం కలిసి మార్చురీలోకి దూసుకుపోయి ఆ మార్చురీలో శవం ఎక్కడైతే దేని మీద అయితే పడుకోబెట్టుంటారో ఆ పడుకోబెట్టినటువంటి అది ఉంటుంది ట్రే, దాన్ని గుంజుకొని బయటికి తీసుకొని వచ్చినాం. బాగా ఎర్రటి ఎండ, బయటికి గుంజుకొని వచ్చినాం. బాగా ఎండ కొడుతుంది మధ్యాహ్నం పూట. అప్పుడు పోలీసు వాళ్ళందరూ ఊరికొచ్చారు మమ్మల్ని, అరే ఎట్లా శవాన్ని ఎట్లా గుంజుకొని పోతారు అంటే, మరి ఏం చేయమంటారు, ఇప్పటిదాకా బతిలాడుతూ ఉన్నాము, ఆ కుటుంబాన్ని ఆదుకోమని బతిలాడుతున్నాము, మీరు కనీసం కనికరించడం లేదు అని అంటే, ఆయన కమల్ హాసన్ రెడ్డి గారు బహుశా ఇప్పటికి సర్వీస్లో ఉండుంటాడు, ఆయన అన్నమాట, అసలు చనిపోయిన వాళ్లకు ప్రభుత్వ పరంగా పోలీస్ పరంగా సహాయం చేయడం ఉండదు, మీరు ఎందుకు ఇట్లా మొండి పట్టుబడుతారో తెలియదు అని అంటే, నేను ఆయన రిక్వెస్ట్ చేసిన, అరే పేదవాళ్ళు కదా అంటే, ఆయన కొంత దానికి అంగీకరించి ఆయన నాకు ఒక డిమాండ్ పెట్టిండు. నాకు బాగా గుర్తున్నది.
సరే మీరు అంటున్నట్టుగా కుటుంబాన్ని సహాయం చేద్దాం కానీ ఈ అమరుడైనటువంటి వ్యక్తిని అమరవీరుల స్తూపం కాడికి తీసుకుపోకండి, చక్కగా వాళ్ళ ఊరికి పొడిచేడుకు తీసుకుపోండి అని పెట్టినాడు అని కొంత ఏదో నాకు అరేంజ్మెంట్ చేసి నేను దాంట్లో కూర్చున్నాను. ఆ కుటుంబ సభ్యులకు తెలియదు పాపం, వాళ్ళకి ఎవరికి తెలియదు. మా బాధ ఏంటంటే పేద కుటుంబం కదా, పాపం బాధలో ఉంటారు అనేది మా బాధ. నేను అంబులెన్స్లో ముందు సీట్లో కూర్చోన్నాను. కానీ అప్పటికే ఆవేశంతో ఉన్నటువంటి ఉద్యమకారులు వాళ్ళు ఊరుకుంటారా, పోలీసు వాళ్ళ డిమాండ్ని పక్కన నెట్టేసిండ్రు. మాకేముందంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎట్లన్నా చేసి ఇప్పుడు చనిపోయింది కదా అని నాకున్నది, మా కొంతమంది ఫ్రెండ్స్కి. ఆ అంబులెన్స్ ముందల అమరవీరుల స్తూపం దాకా వాళ్ళు నినాదాలు ఇస్తూ పోలీసు వాళ్ళకు వ్యతిరేకంగా స్తూపం కాడికి తీసుకుపోయారు. ఆయన కమలాసన్ రెడ్డి గారు వచ్చి పెద్ద గోల నా మీద, నువ్వు ఏంది అన్నావు కదా, కమిట్మెంట్ ఇచ్చినావు కదా, ఇప్పుడు ఎందుకు ఎట్లా జరిగింది అని అంటే, ఇక మరి జరిగింది ఏం చేద్దాం అని. ఇంకా ఆయన మళ్ళీ తర్వాత ఫర్దర్గా సరే జరిగింది ఏదో జరిగింది కానీ ఆ ఊరు దాకా మాత్రం ఎక్కడ ఆపకుండా తీసుకుపోయారు. వాళ్ళకి ఏంటంటే తీసుకుపోతున్న దగ్గర ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అయిపోయి ఏమైనా గొడవలు జరుగుతాయేమో అనేది అని ఆయన భయం. పోతూ పోతూ భువనగిరిలో మాత్రం ఆపి, ఒక భువనగిరిలో ఆపినాము, తీసుకొని పొడిచేడు ఊర్లో చేసినాం. సో ఇట్లా కుటుంబాల పట్ల ఉద్యమ సంస్థగా మేము కన్సర్న్, అంటే అందరూ డబ్బు రూపమే ఉండదు, పార్టీగా మేము వాళ్ళకి ఎటువంటి కన్సర్న్ చూపించాలో చూపించుకుంటూ వచ్చినాం. కోర్స్ ఇప్పుడు కవిత ఏమవుతుందంటే, ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా కేసీఆర్ గారు దేవుడేం కాదు, ఆయన మనిషే. ప్రతి కార్నర్లో ఉన్న అంశం ఆయనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే అదే చూపించి ఇది చేయలే కదా అనేటువంటి ప్రశ్నలు వస్తుంటే అది మీలాంటి వాళ్ళు అడుగుతుంటారు. ఎంత ఆయన ఉద్యమకారుల పట్ల, అమరుల పట్ల ఎంత కన్సర్న్ చూపించాలనో చూపించినాడు, డెఫినెట్గా చూపించినాడు. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి నేను ఇంతకుముందు చెప్పినటువంటి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, కొంతమందికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాడు. నాకు బాగా గుర్తున్నది ఆ ఎపిసోడ్ అంతా కూడా 2009 నుండి 2014 వరకు నేనే వ్యక్తిగతంగా 22 శవాలను మోసి ఉంటాను. పెదగోల్కొండలో యాదయ్య, కోదాడ దగ్గర సాయి కుమారు, మన పెద్దమంగళారంలో యాదిరెడ్డి, పొడిచేడులో శ్రీకాంత్, వనపర్తిలో సువర్ణ. బోల్డ్ అంతా భారమైనటువంటి సన్నివేశాలు అవన్నీ ఉంటాయి అండ్ మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ 12 ఏళ్ళు అయింది కాబట్టి అది నాస్టాలజిక్గా అనిపించేటువంటి ఒక ప్రయాణం అదైతే ఉంది. అండ్ దట్ విల్ గో ఆన్ అండ్ ఐ కెన్ సీ దట్. సేమ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అన్ని ఇష్యూస్ ఉంటాయి నిజంగా. ఐ కెన్ సీ దట్ ఎమోషన్ ఇన్ యూ. ఫస్ట్ టైం మిమ్మల్ని ఇలా నేను చూడడం, నిజంగా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు ఇలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.